బ్రాండ్లను పెంచి ఆదాయాన్ని పెంచాలనుకుంటున్నారు. పంచుతామంటే ధర రేట్లు పెంచి పంచుతామన్నట్లు ఉంది. గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకముందు జిఎస్టీలో 3వ స్థానం, రాష్ట్ర జీడిపి చూస్తే అత్యధిక స్థానం. 3వ స్థానం ఉంది, 1వ స్థానం వస్తుంది అనుకున్నాం, కానీ అది కిందికి పడిపోయింది, 0 పడిపోయింది. 13, 14 స్థానం. రాష్ట్రంలో నెంబర్ 1 ఉన్నటువంటి ఆదాయ దేశానికి ఇచ్చే ఆదాయ వనరులు ఇచ్చే దానిలో అత్యధిక జీడిపి పెంచే స్థాయిలో ఉన్నటువంటిది కిందికి పడిపోయింది. ఇలా భూములను అమ్ముతాం, స్కీములు అమలు చేస్తాం, అంతే, వేరేం లేదు. ఇక ఆ పద్ధతిలో ఉంది. లేదు ఇప్పుడు కొత్తగా ఏంటంటే మద్యం రేట్లు పెంచుతాం, ఆదాయాన్ని పెంచుతాం, పంచుతాం అనేటట్లుంది. ఈ ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్న దృష్టి పెట్టాల్సింది జిఎస్టీ ఎందుకు తగ్గింది, దేశంలో కాశ్మీర్ కన్నా, అల్లకల్లోలమైనటువంటి కాశ్మీర్ రాష్ట్రం కన్నా ఇంకా అనేక రాష్ట్రాల కన్నా ఎందుకు తగ్గింది ఆలోచన చేయాలి. ఆదాయ వనరులు పెంచడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచన చేయాలి తప్ప పేదవాడి మీద భారం పడేటువంటి మద్యము పెంచితే ఎవడు ధర్నాలు చేయడు, గొడవలు చేయడు, మనసులో తిట్టుకుంటారు తప్ప బయటకు వచ్చి ధర్నాలు చేసే చరిత్ర లేదు. మద్యం ధరలు పెంచాలని చెప్పి మద్యం షాపుల ముందర పోయి ధర్నాలు చేయరు, సెక్రటరియట్ కాడ ధర్నా చేయరు, ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నా చేయరు. కనుక దీన్ని పెంచితే ఎంత అన్నది అవుతారు అనుకుంటున్నారు. కానీ చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి రాబోతూ ఉంది. మద్యం రేట్లు పెంచిన తర్వాత నకిలీ మద్యం వస్తుంది. నకిలీ మద్యం వచ్చి ప్రజల ప్రాణాలతో చిలగాటమని అట్లా గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే బీర్ల రేటు, ఒక బీరు తాగి కష్టపడి అలసిపోయి అలవాటు, ఒక బీరు తాగి ఒక బిర్యానీ తినిపోయేటోడు, బిర్యానీ తినే పైసలు కూడా బీరు పెంచారు. నువ్వు ఆ బిర్యానీలో కూడా బీరు తాగి ఇంట్లో పోయి పండుకునే పరిస్థితి ఇచ్చారు. ఈరోజు 604 బ్రాండ్లు పెంచి కొత్త కొత్త బ్రాండ్లు ఇచ్చి యువన్ గుంపలు ఆరచాలనుకుంటున్నారు. వచ్చే కంపెనీలు ఎట్లున్నాయి? పక్క రాష్ట్రంలో ఆ కంపెనీల నుంచి వచ్చేటువంటి తాగి చనిపోయిన చరిత్ర ఉంది. అలాంటి కంపెనీలు ఇస్తున్నారు మీరు. మేము ఒక కంపెనీ గురించి మాట్లాడాం, చాలా కంపెనీలు ఉన్నాయి. చాలా కంపెనీలు ఆ కంపెనీలో తయారయ్యే మద్యం తాగి చనిపోయినటువంటి హిస్టరీ ఉన్న కంపెనీలు కూడా ఇలా అప్లై చేసుకోండి. ఓపెన్ దర్వాజా తెరిచింది మీరు పూర్తిగా రాండి 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 అని దర్వాజా కుల్ల చేసి పడేసారు. నకిలీ మద్యం మూటాలు తయారవుతున్నాయి. ఒకవైపు ఆ కంపెనీలో తాగి చనిపోయిన సందర్భంలో కంపెనీలను మీరు పిలుచుకుంటున్నారు. ఇక బూమ్ బూమ్ బీరు, బిర్యానీ బీరు, ఇవన్నీ దారులు వస్తున్నాయి, ఇక ఓపెన్ అవుతున్నాయి. మొన్న 15% పెంచారు, ఇప్పుడు తక్కువ ఇంకా 10% పెంచాల. ఎందుకంటే మన ఆదాయము పోయిన సంవత్సరం 34,600 కోట్ల ఆదాయం వచ్చింది. దాన్ని ఇంకా 50 చేయాలనుకున్నారు, 40 చేయాలనుకున్నారు. ఇక మొత్తం దీని మీదనే అన్ని స్కీములు నడపాలి, వేరే మార్గం లేదు అని చెప్పి కొత్తగా ఇప్పుడు ఎంతమంది అయినా వైన్ షాప్లో పక్కల బెల్ట్ షాప్లో పోయి తాగుతారు, బార్ షాప్లో పోయి తాగుతారు, ఇంటికి పోయి తాగుతారు. ఇక వాడు ఆఫీస్కి ఇంటికి పోయేటప్పుడు కూడా, ఆటోలో పోయేటప్పుడు తాగేటట్లు టెట్రా ప్యాక్ కూడా తీసుకొచ్చినామంట. ఫ్రూటీ లాగానే ఉంటుంది ఇక అంతే. వాడు తాగుతుంటే ఇది ఫ్రూటీ అనుకోవాలంతే, సేమ్ ఫ్రూటీ లాగా. కంపెనీ పేరు కూడా ఫ్రూటా, రన్ సబ్ ఎట్లా వచ్చినాయో సేమ్ అలాంటి కంపెనీలు వస్తాయి. ఇక మళ్ళీ ఫ్రూటా అని వస్తుంది, బిర్యానీ బొంబు అని వస్తుంది. ఏందనుకుంటారు, కూల్ డ్రింక్ లాగా తాగుతారు. అంటే చిన్న పిల్లలు కూడా తాగేయడానికి అవకాశం వచ్చేటట్టు చేస్తున్నారు. ఆటోలలో పోయేటప్పుడు కూడా భద్రత లేకుండా అయిపోతుంది. ఇప్పటికే క్రైమ్ రేట్ పెరిగిపోయింది. ఆడపిల్లలు బయటికి పోవాలంటే భయం ఉంది. ఇక బస్ స్టాండ్లలో కూడా వాడు మంచిగా బస్సుకు వెయిట్ చేసుకుంటా మంచిగా మూతికి పెట్టుకొని తాగుతుంటాడు. ఇది చేయబట్టుకుంటే అయిపోయా టెట్రా ప్యాక్ ముందర కింద పైన కనబడుతుంటుంది. మనకి ఏం తెలుస్తుంది, బాగా జాప్తా మంచిగా తాగుతుంటాడు. ఇంకా బస్ స్టాండ్లలో
ఇక ఆటోలలో ఏడ పడితే ఆడ తాగి పడేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఊకే చలివేంద్రలాగా పెట్టరాదండి ఊకే ఎందుకు పెట్టేస్తే ఏడాడ పోతూ మంచి తాగుతాడు పోతాడు, ఇక మంచి గిరాకీ పెరుగుతుంది. మద్యం కేంద్రాలు చలివేంద్రాలు అంబలి కేంద్రాలు పెట్టేది వెనకడికి, అట్లా అది పెట్టేస్తే అయిపోతుంది. ఎక్కడికి పోతుంది? పక్క రాష్ట్రాలతో పోల్చుకోవాలి, ఇక్కడ ఆర్థిక పరిస్థితి చూడాలి. ఇక భూములు అమ్ముకొని తాగే పరిస్థితి కూడా భూములు కొనుటోడు లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఇక ఏమన్నా అవయవాలు అమ్ముకోనో రక్తాన్ని అమ్ముకోనో లేకపోతే కిడ్నీలు అమ్ముకొని తాగే పరిస్థితి తీసుకొస్తున్నాడు. అలవాటున్నాడు ఏం చేస్తాడు? సాయంత్రం కానీ తాగాలనుకుంటాడు, బాధలు తాగాలనుకుంటాడు, సంతోషం తాగాలనుకుంటాడు. తెలంగాణలో పండుగలు పుట్టినా చచ్చినా లేదు, బొడ్రాయి పండుగ చేసినా ఏ పండుగలు చేసినా ఓ పెళ్ళిళ్ళు చేసినా కూడా ఫ్యాషన్ అయిపోయింది అలవాటు, తాగడము తినడం అనేది కొంత. ఇప్పుడు ఇంత పెంచుకుంటూ పోతే ఎవడు ప్రతి ఇంట్లో తాగనోడు ఎవడు లేడు ఇవాళ మ్యాక్సిమం కుటుంబాలలో. కష్టం వచ్చినా బాధలు వచ్చినా ఒక ట్రెడిషన్ లాగా అయిపోయింది. ఎంచుకుంటూ పోతే అలవాటు పడ్డాడు ఎక్కడ పోవాలి, పేదోడు ఎక్కడ పోవాలి, కన్నా కష్టాలు చేసినాడు పొద్దుగాల పుట్ట సాయంత్రం పుట్ట తాగాలనుకోనికి మన కష్టం మొత్తం మళ్ళీ దీనికి సరిపోయేటట్లుంది. కొందరు ఎడిక్షన్ పడి ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది? కంపల్సరీ తాగాలనేటువంటి పరిస్థితి కొంతమందికి. వాళ్ళు కూడా ప్రజలే కదా, వాళ్ళ గురించి ఆలోచన చేయాలి కదా. ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడమనేది ఎంతవరకు సంబంధించిన అడుగుతూ ఉన్నాం. ఎవడు అడిగేటోళ్ళు లేడు, మద్యం వేస్తే ఎవడు మాట్లాడాడు, ఎవడైనా గట్టిగా మాట్లాడి ధర్నాలు చేయడు ఎవడు. ఇది పెంచితే 15% బీర్లు పెంచినా ఎవడు అడగలేదు, నోరు మూసుకొని ఎక్కువ ఆగిపోయాడు. ఇప్పుడు 34,600 కోట్లు వచ్చినాయి, 36,600 కోట్లు. దాన్ని 50,000 కోట్లు చేసుకుంటే ఏం అవసరం లేదు, జిఎస్టీ అవసరం లేదు, ఏం అవసరం లేదు, అక్కడక్కడ భూములు ఈ కథ అయిపోతుంది అనుకుంటున్నారేమో. దయచేసి ఖచ్చితంగా దీని మీద అందరూ స్పందించాలి.